హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. నేను తేజస్వి. ఎస్, తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేయబోతున్న దన్నేస్ చెస్ ఆర్గనైజర్ నుంచి ఫిడరేటెడ్ చెస్ టోర్నమెంట్ రన్ చేయబోతున్నారు, నిర్వహించబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి అంటే ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్లేయర్స్కున్న యూజెస్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అసలు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ మోటివ్ ఏంటి అనేది మనతో పాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దన్నేస్ చెస్ ఆర్గనైజర్ రాజలక్ష్మి రామ్ గారు మనతో ఉన్నారు. హలో మేడం. అండి. హలో, నమస్తే అండి. ఎస్ సార్, ఈ చెస్ కాంపిటీషన్ అనేది అంటే ఫస్ట్ టైం తెలంగాణలో జరుగుతుందంటే మీ తరపున? అవునండి, దన్నేస్ చెస్ అకాడమీ నుంచి ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ ఫిడరేటింగ్ చెస్ టోర్నమెంట్ అన్నది ఈ మంత్ ఏప్రిల్ 30th నుంచి మే 4th వరకు కండక్ట్ చేస్తున్నాము. అయితే ఎక్కడ జరగబోతుంది చెస్ టోర్నమెంట్ అనేది? సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 5 days జరుగుతుందండి. టోటల్ 9 rounds జరుగుతుంది. టైం కంట్రోల్ వచ్చేసి 90+30 seconds. అయితే లైక్ ఎంత అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎన్రోల్స్ వచ్చినాయి మీకు? ఇప్పటి వరకు 300 వరకు ఎన్రోల్మెంట్స్ అయినాయి మేడం. అయినాయి. దీనికి జిఎమ్స్ ఐఎమ్స్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇది టోటల్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి 11 lakhs. రైట్. అయితే ఎలా అప్లై చేసుకోవాలి, దీనికోసం ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? అసలు బ్రోచర్ రిలీజ్ చేస్తామండి. దాంట్లో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి ఎన్రోల్ చేసుకోవడానికి. స్కానర్ ఉంది, బ్యాంక్ అకౌంట్. సో త్రూ ఎన్రోల్ బ్రోచర్ ఏమైనా చూపించగలరా మాకు? ఓకే. ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ ప్రకారం మనం అప్లై అవునండి, ఇది ఎన్రోల్మెంట్ వెబ్సైట్స్ అన్నీ. సో నెక్స్ట్ ప్రైస్ స్ట్రక్చర్ అన్నది ఇక్కడ ఉంది. టోర్నమెంట్ టైం టేబుల్, ఆర్గనైజర్స్ కమిటీ అంతా డీటెయిల్స్. సో టోర్నమెంట్ రూల్స్. ఓకే. సో కంప్లీట్గా ఒక బ్రోచర్ రిలీజ్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలన్నా దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అందులో ఉంటాయి కదా. రైట్. అయితే ఇంత పెద్ద ప్రైజ్ అమౌంట్ని అంటే ఎనీ స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే స్పాన్సర్స్ ఎవరు లేరండి. బట్ ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే హ్యాపీ. సో ఏంటి ఈ చెస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాట్ ఆర్ ద యూజెస్ అండి, వాళ్ళకి ఏంటి యూజ్ అనేది? యాక్చువల్గా చెస్ టోర్నమెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫిడే ఐడి జనరేట్ అవుతుంది. ఇంకొకటి అన్రేటెడ్స్కి రేటింగ్ వస్తుంది. రేటింగ్ ఉన్న వాళ్ళకి రేటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఇంటర్నేషనల్గా రేటింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. బట్ గేమ్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. అంటే దీనికి ముందు అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేసేటంటే ముందు కూడా మీరు ఏమైనా ట్రైనింగ్ అలాంటి ఏమైనా ఈ అంటే ప్రాక్టీస్ సెషన్ ఏమైనా ఉంటుందా మీ దగ్గర, మీ అకాడమీలో? అంటే మా అకాడమీ పిల్లలకి రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నది ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. మంచి ప్రాక్టీస్లో ఉన్న పిల్లలు, లేదంటే ఈ టోర్నమెంట్ కోసం స్పెషల్గా ప్రాక్టీస్ అయ్యే పిల్లలు అయినా ఉంటారు. సో అట్లా చెస్ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేస్తే ఇందులో ఇది చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఇది గుడ్ ఆపర్చునిటీ. ఓకే. అంటే లైక్ ఇప్పటి వరకు ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు? లైక్ ఇప్పుడు లాస్ట్ డేట్ ఏమన్నా ఉంటుందా దీనికి ఎన్రోల్ చేసుకోవటానికి? ఏప్రిల్ 28 లాస్ట్ డేటు. ఇప్పటి వరకు 300 members ఎన్రోల్ చేసుకున్నారు.